నీ ఊపిరి సాక్షిగా ఎపిసోడ్ 46. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. ఏంటిది? ఎవరి అరుపులు వినిపించడం లేదు. మహాన్ కూడా పైకి వచ్చినట్లేడు. వీడు కిందేం చేస్తున్నాడు? కొంపతీసి ఆ భూమిని కింద చూడలేదు కదా అని కంగారుగా అనుకుంటూ ఫాస్ట్గా కిందకి వచ్చి చూడగా ఒకరికొకరు ప్రేమగా తినిపించుకుంటూ కనిపిస్తారు భూమి అండ్ మహాన్. అది చూసిన నందన కరెంటు షాక్ కొట్టినట్టు అలా చూస్తూ ఉంటుంది. ఛ, వీళ్ళని ఎంత దూరం చెయ్యాలి అనుకుంటే అంత దగ్గరవుతున్నారు. ఈ భూమి నా కొడుకును పూర్తిగా తన మాయలో పడేసింది. ఇక వీడు నా మాట అసలు ఏం వింటాడు? దాన్ని ప్రేమించినట్టు నటించరా అని చెప్తే నిజంగా దాన్ని ప్రేమించినట్టున్నాడు వీడు అని పళ్ళనోరుతూ వీళ్ళని ఇలాగే వదిలేస్తే నాకు తెలియకుండా కాపురం కూడా చేసేలా ఉన్నారు అనుకుంటూ కోపంగా వాళ్ళ వైపు వెళ్ళబోయి, లేదు, ఇప్పుడు నేనేం చేసినా మహాన్ దృష్టిలో బ్యాడ్ అవుతాను. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మహాన్ ముందు మంచిగా నటించి ఇద్దరిని వేరు చేసి కార్తికేయ మీద పగ, భూమి మీదున్న కోపం రెండూ నెరవేర్చుకోవాలి. ఒసే భూమి, నువ్వు ఎంత పిచ్చిగా వాడిని ప్రేమించినా లాస్ట్కి వాడు నా మాటే వింటాడు. ఎందుకంటే వాడు నా కొడుకే అని భూమి వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి కోపంగా పైకి వెళ్ళిపోతుంది. నందన తన రూమ్లోకి వెళ్ళబోతూ, అవును, ఈషా మహాన్ రూమ్లోనే వాడి గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది కదా, వాడు దాంతో బిజీగా ఉన్నాడని వెళ్ళి చెప్పాలి అనుకుంటూ క్లోజ్లో ఉన్న మహాన్ రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిన నందన స్విచ్ బోర్డ్ వెతికి రూమ్లో లైట్స్ ఆన్ చేస్తూ బాల్కనీ వైపు చూస్తూ ముందుకు వెళ్తుంది. సినిమాలో హీరోయిన్ లాగా నడుము కనిపించేలాగా హాట్గా అటువైపు తిరిగి నిల్చుకొనున్న ఈషాని చూసి నా ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోయింది అనుకుంటూ ఈషా భుజం మీద చేయి వేస్తుంది. రూమ్లోకి వచ్చింది మహాన్ అనుకున్న ఈషా వెనక్కి తిరిగి తన ఎదురుగా ఎవరున్నారు అని కూడా చూడకుండా, హాయ్ మహాన్, సర్ప్రైజ్ అంటూ గట్టిగా హక్ చేసుకుంటూ చీక్ కిస్ పెడుతూ నవ్వుతూ తన వైపు చూస్తుంది. తన వైపు గుడ్లురిమి చూస్తూ ఉన్న నందనాన్ని చూసి షాక్ అవుతూ ఫాస్ట్గా వెనక్కి జరిగి, ఆంటీ మీరున్నారేంటి? మహాన్ ఎక్కడా? తనే కదా ఇందాక రూమ్లోకి వచ్చింది అని వెర్రి మొహం పెట్టుకొని అడుగుతుంది. నందన కోపంగా చూస్తూ, అసలు ఎవరొచ్చారో ఏంటో కూడా తెలియకుండా అలా హక్ చేసుకొని కిస్ చేయడమేనా ఈషా? అబ్బాయికి అమ్మాయికి డిఫరెన్స్ కూడా తెలియదా నీకు? నేనొచ్చాను కాబట్టి సరిపోయింది, అదే ఇంకెవరైనా అయ్యుంటే అని తల కొట్టుకుంటూ, అవును, అయినా నిన్ను హక్ మాత్రమే చేసుకోమని చెప్పాను, కిస్ ఎందుకు చేశావు? నిజంగా మహాన్ వచ్చినప్పుడు కిస్ చేస్తుంటే లాగి పెట్టి కొట్టేవాడు, మర్చిపోయావా? వాడు నిన్ను ఫ్రెండ్ అనుకుంటున్నాడు అంటూ కోపంగా చెప్తుంది. ఐఎమ్ సారీ ఆంటీ, మహాన్ రూమ్లోకి తను కాకుండా ఈ టైంలో ఇంకెవరు వస్తారు అనుకొని చూసుకోకుండానే హక్ చేసుకున్నాను. ఇప్పటి వరకు మహాన్ వస్తే ఎలా మాట్లాడాలి ఏంటి అని రిహార్సల్స్ చేసుకుంటూ ఉన్నాను. ఈలోగా ఎవరో అడుగులు చప్పుడు వినిపించింది. ఐ గెస్ మహాన్ వచ్చాడు అని. సో ఆ ఎగ్జైట్మెంట్లో అలా హక్ చేసుకున్నాను ఆంటీ. అవును, మీరెందుకు వచ్చారా ఆంటీ? మన ప్లాన్ మర్చిపోయారా? మీరు త్వరగా వెళ్ళండి, మహాన్ వచ్చేస్తాడు. నందన ఈషా చేయి పట్టుకొని, వాడు కింద ఆ భూమితో చాలా బిజీగా ఉన్నాడు, పద చూపిస్తా అంటూ ఈషాను కిందకి తీసుకుని వచ్చి మహానంద భూమి వైపు వేలు పెట్టి చూపిస్తుంది. ఏముందక్కడ అని అటువైపు చూసిన ఈషాకి మహాన్ ప్రేమగా తినిపిస్తూ ఉంటే భూమి మహాన్కి ఏవో మాటలు చెప్తూ మహాన్ పెట్టేది తింటూ ఉంటుంది. అది చూసిన ఈషా మొహం రెడ్ టమాటాలాగా ఎర్రగా మారిపోతుంది. ఆంటీ, వాట్ ఈస్ దిస్? మహాన్ ఏంటి దానికి ఫుడ్ తినిపిస్తున్నాడు అంటూ కోపంగా అరుస్తుంది. షటప్, అరవకుండా చూడు. నేను చెప్పానా అది పూర్తిగా మహాన్ని తన మాయలో పడేసింది అని? మహాన్ నా ముందు అదంటే ఇష్టం లేనట్టే బిహేవ్ చేస్తున్నాడు. బట్ ఎవరూ లేకపోతే ఇలా దాంతో సంతోషంగా ఉంటున్నాడు. ఇది నాకు తెలిసినా తెలియనట్టే ఉన్నాను. ఎందుకంటే నాకు తెలిసింది అని తెలిస్తే వీళ్ళు మరింత రెచ్చిపోతారు అని ఇద్దరి వైపు సీరియస్గా చూస్తూ చెప్తుంది. వాళ్ళని అంత క్లోజ్గా చూస్తూ భరించడం నా వల్ల కావట్లేదంటీ. ఇప్పుడే దాని సంగతి చెప్తా. మహాన్ ఈజ్ ఓన్లీ మైన్ అంటూ వాళ్ళ వైపు కోపంగా వెళ్ళబోతున్న ఈషా చేయి పట్టుకొని పైకి తీసుకుని వస్తూ, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆవేశంగా దాన్ని కొడితే నెక్స్ట్ మినిట్ మహాన్ నిన్ను కొట్టి బయటకు గెట్టేస్తాడు, అర్థమవుతుందా? మనం ఏం చేసినా తెలివిగా ఆలోచించి చెయ్యాలి. మంచిగా ఉంటూనే ఎలా ఇద్దరిని దూరం చెయ్యాలో అది ఆలోచించు. మహాన్కి తెలియకుండా భూమిని టార్గెట్ చెయ్యాలి, కానీ మహాన్కి తెలిసేలా మాత్రం కాదు. ఇప్పుడు నువ్వు మహాన్కి కనిపించడం కంటే రేపు మార్నింగ్ కనిపించడం బెటర్. ఇక వెళ్ళి నీ రూమ్లో పడుకో అంటూ నందన తన రూమ్కి వెళ్ళిపోతుంది. వీళ్ళు ఒకే ఇంట్లోనే కాకుండా ఒకే రూమ్లో కూడా ఉంటున్నారా ఏంటి? వీళ్ళు కంప్లీట్గా వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వలేదు కదా అని ఇద్దరు పైకొచ్చే వరకు గోళ్ళు కొరుక్కుంటూ అటు ఇటు టెన్షన్గా తిరుగుతూ ఉంటుంది.
మహన్ మాటలు వినిపించగానే చాటుగా నిల్చుకొని ఇద్దరి వైపు అలా చూస్తూ ఉంటుంది. తన రూమ్ వైపు వెళ్తూ ఉన్న భూమికి ఫోర్హెడ్ మీద కిస్ పెడుతూ ఉన్న మహన్ వైపు కోపంగా చూస్తూ, ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయాక ఇప్పటి నుంచి మీ ఇద్దరి మధ్య ఎలా దూరం పెంచుతానో చూస్తూ ఉండండి అని కోపంగా అనుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోతుంది ఈషా. తన ఫ్లాట్ దగ్గర బైక్ ఆపిన రాజ్ కిందకి దిగకుండా అటూ ఇటూ చూస్తూ ఉన్న శ్లోకాన్ని చూసి, హారతి ఇవ్వడానికి ఎవరూ లేరు కానీ బైక్ దిగు అని వెటకారంగా అంటున్న రాజుని చూసి విసుగ్గా బైక్ దిగి నిల్చుకుంటుంది. రాజు కూడా బైక్ దిగి దాన్ని లాక్ చేశాక శ్లోకాతో లిఫ్ట్లో తన ఫ్లాట్ ఉన్న ఫ్లోర్ నెంబర్ నొక్కుతాడు. ఓపెన్ అయిన లిఫ్ట్ నుండి రాజు పక్కనే నడుస్తూ వస్తూ ఉన్న శ్లోకాన్ని చూసిన ఒక ఆవిడ, బాబు రాజ్, ఎవరి అమ్మాయి? రాజుతో ఉన్న కాస్త చనువు కొద్దీ, నీ ఫ్లాట్కి భూమి కాకుండా వచ్చిన అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండా ఏంటి అని నవ్వుతూ అడుగుతుంది. ఆవిడ మాటలకి శ్లోక కోపంగా చూస్తే రాజు మాత్రం నవ్వుతూ, అదేం లేదా ఆంటీ, ఇది నా మరదలు, పేరు శ్లోక. హో, అయితే కాబోయే భార్య అన్నమాట. పిల్ల భలే ముద్దొస్తుంది రాజ్, ఎంతైనా నీ పక్కన ఆ మాత్రం ఉండాలే అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆవిడ మాటలకి రాజు నవ్వుకుంటూ ఫ్లాట్ డోర్ ఓపెన్ చేస్తూ లోపలికి వెళ్తాడు. ఏయ్, ఎందుకలా నవ్వుతున్నావు? ఎవరావిడ? చాలా ఓవర్గా మాట్లాడుతుంది. తన మాటలకి నాకు మండిపోతూ ఉంటే నీకు నవ్వొస్తుందా? అసలు నన్ను తీసుకుని ఎందుకు వచ్చావురా ఇక్కడికి అని కోపంగా అరుస్తూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటుంది. ఇవాళ నేను ఏం చేసినా క్వశ్చన్ చేయకూడదు కాబట్టి నోరు మూసి కూర్చో. అండ్ ఆంటీ ఏదో సరదాగా అన్నారు. ఆవిడ అనగానే నువ్వేం నా పెళ్ళాన్ని అయిపోవు కానీ కాకిలాగా అరవకుండా వెళ్ళి ఫ్లాట్ మొత్తం క్లీన్ చేయి. ఈలోగా నేను ఫ్రెష్ అయ్యి గ్రాసరీస్ అన్నీ ఆర్డర్ పెడతాను. రాగానే ఇద్దరికి లంచ్ ప్రిపేర్ చేయి, చాలా ఆకలిగా ఉంది. వాట్ ద హెల్, నేను ఫ్లాట్ క్లీన్ చేయాలా అండ్ కుకింగ్ కూడా చేయాలా? వాట్ యూ థింక్ అబౌట్ మీ హా? నేను నందన కూతుర్ని, ఆ విషయం మర్చిపోయి బిహేవ్ చేస్తున్నావు రాజ్. నేను మార్నింగ్ లేవగానే కాళ్ళకు వేసుకునే స్లిప్పర్స్ కూడా మెయిడ్తో వేయించుకునే రేంజ్ నాది. అలాంటిది నన్ను మెయిడ్ లాగా అది చెయ్యి ఇది చెయ్యి అని ఆర్డర్స్ వేస్తున్నావు. రాజు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని సీరియస్గా చూస్తూ, అయిపోయిందా నువ్వు చెప్పడం? ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చిందో చంపేస్తాను. ఇదే ఈ బల్పే తగ్గించుకోమని చెప్పేది నీకు. నేను చెప్పింది చేయడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు నీకు. కాదు కూడదు అంటావా? జైల్లో రాళ్ళు కొడదు గాని పద, ఇప్పుడే స్టేషన్కి వెళ్దాం అని శ్లోక చేయి పట్టుకోబోతాడు. వద్దు ప్లీజ్, ఫ్లాట్ క్లీన్ చెయ్యాలి అంతే కదా, 5 minutesలో చేసేస్తాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని పళ్ళు నోరుతూ చెప్తుంది. కొంపలేం మునిగిపోవు కానీ నిదానంగా నీట్గా క్లీన్ చేయి. అది అయ్యాక మాప్ కూడా పెట్టేసేయి. బాగా చికాగ్గా ఉంది, ఫ్రెష్ అయ్యి వస్తాను అని బెడ్రూమ్ వైపు వెళ్తున్న రాజుని బండబూతులు తిట్టుకుంటూ లూజ్గా ఉన్న హెయిర్ని పోనీ వేస్తూ, పొద్దున్నే నా మొహం నేనే చూసుకొని ఉంటాను, అందుకే వీడి దగ్గర బుక్ అయ్యాను అనుకుంటూ చీపురు తీసుకుని ఫ్లాట్ క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. పెద్దగా దుమ్ము లేకపోయినా శ్లోక ఫస్ట్ టైం క్లీన్ చేయడం అండ్ ఫ్లాట్ కూడా కొంచెం పెద్దగా ఉండడంతో వీడుండేదే ఒక్కడు, అది కూడా అప్పుడప్పుడు వస్తాడు. ఆ మాత్రం దానికి 3 బెడ్రూమ్ ఎందుకు తీసుకుని ఉంటాడు? వామ్మో, దీన్ని క్లీన్ చేసేసరికి నా నడుము కూడా విరిగిపోతుంది అని నడుము పట్టుకొని ఏడుపు మొహం పెట్టుకుంటుంది. మాప్ కూడా తప్పక పెడుతూ ఉంటుంది. ఈలోగా రాజు కూడా ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చేసరికి తను ఆర్డర్ చేసిన గ్రోసరీస్ కూడా వచ్చేసాయి. డెలివరీ బాయ్కి టిప్ ఇచ్చి పంపించేస్తూ నడుం పట్టుకొని నీరసంగా సోఫాలో కూలబడ్డ శ్లోక ముందు గ్రోసరీస్ పడుతూ నీట్గా ఇవన్నీ ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసి, ముందు నాకు హాట్గా ఒక కాఫీ తీసుకునిరా అంటూ టీవీ ఆన్ చేస్తూ కూర్చుంటాడు. నన్ను 1 day మేడ్ చేయాలని వీడి బలంగా ఫిక్స్ అయినట్టున్నాడు అని రాజు వైపు కోపంగా చూస్తూ, మళ్ళీ ఏమైనా అంటే కోర్టు కేసు అంటాడేమో అని ఇన్నర్ లైన్ తిట్టుకుంటూ గ్రాసరీస్ తీసుకొని కిచెన్లోకి వెళ్తుంది. శ్లోకాను సైడ్ స్మైల్తో చూస్తూ ఉన్న రాజ్, నా చెల్లితో కూడా ఇలాగే కదే అన్ని పనులు చేయించుకున్నారు, తను కూడా ఇవన్నీ చేయడానికి ఎంత బాధ అంటే ఇబ్బంది పడి ఉంటుందో నీకు తెలియాలని అని కసిగా అనుకుంటూ శ్లోక వైపు అలా చూస్తూ ఉంటాడు. కిచెన్లోకి వెళ్ళిన శ్లోక కప్లోకి షుగర్ ప్లేస్లో కావాలని సాల్ట్ వేసి కాఫీ ప్రిపేర్ చేశాక, నాతోనే వర్క్ చేయిస్తావా? ఇది తాగాక కూడా నాతో కుకింగ్ చేయిస్తావని నేను అస్సలు అనుకోవడం లేదు. నాకు కుకింగ్ రాదని చెప్పి ఈ వంట అనే గండం నుండి ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు అని నవ్వుకుంటూ రాజు ముందు కాఫీ కప్ పెడుతుంది. రాజు నవ్వుతూ ఆ కాఫీ కప్ తీసుకొని తాగబోతూ, ఏంటి నాకు ఒక్కటే తెచ్చావు, నువ్వు కూడా వెళ్ళి తెచ్చుకో. అది నేను కాఫీ తాగను, నాకు అలవాట్లేదు, నువ్వు తాగు రాజ్. ఏంటిది టెన్షన్ పడుతుంది, పైగా రాజ్ అంటూ ఇంత మర్యాదగా పిలుస్తుంది, దీంట్లో నన్ను లేపేయడానికి సైనైడ్ కానీ కలపలేదు కదా అనుకుంటూ ఇలా కూర్చో అని శ్లోక చేపట్టుకొని లాగి తన పక్కనే కూర్చోపెట్టుకుంటాడు. ఇంకా తాగడేంటి అని కప్ పట్టుకొని టీవీ చూస్తూ ఉన్న రాజుని చూసి,
కాఫీ చల్లారిపోతుంది తాగు రాజ్ అంటున్న శ్లోక వైపు చూస్తూ, పాపం ఫ్లాట్ క్లీన్ చేసి నువ్వే బాగా టైర్డ్ అయిపోయి ఉంటావు, ఇది నువ్వే తాగు అని కప్పు శ్లోక నోటి దగ్గర పెడతాడు. అది చూసిన శ్లోక చచ్చన్రా బాబు అన్న ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.